అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులు అందులో మొదటగా మరి లక్ష్మీకాంతం మేడం గారికి పట్టు కూర్చొని అందించవలసిందిగా నాగేశ్వర మేడం మ్యాథ్స్ సార్ పట్టు కూర్చొని అందించవలసిందిగా కోరుతున్నారు. అలాగే వారికి పసుపు గుచ్చాన్ని అందించవలసిందిగా మన తెలుగు ఉపాధ్యాయులు రామ్ మేషర్ని కోరుతున్నారు. అదేవిధంగా మన పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా 8 సంవత్సరాలు మురళీధర్ రాజు గారు పట్టు గుచ్చాన్ని అందించవలసిందిగా కోరుతున్నారు. మరి పార్వతి మేడం గారికి విజయలక్ష్మి మేడం గారు హిందీ ఉపాధ్యాయులు విజయలక్ష్మి మేడం గారు పట్టు గుచ్చాన్ని అందించవలసిందిగా కోరుతున్నారు. రండి మేడం గారు. అంటే పట్టు గుచ్చాన్ని అందించవలసిందిగా సూర్యప్రకాష్ గారు ఉపశాస్త్ర మరో ఉపాధ్యాయుని పి ఉమా మేడం గారు మన అన్నజీ మేషారు పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. మరి ఇదే కార్యక్రమంలో మన పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా సేవలు అందించిన చైతన్య గారు సుసరాం పాఠశాలకి బదిలీపై వెళ్ళి వస్తున్నారు, దారిలో ఉన్నారు. వారిని కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. వచ్చాక వారిని కూడా మనం ఈనాటి కార్యక్రమం మనది, మన పాఠశాలది. మన ముందు చాలా విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి వేర్వేరు పాఠశాలలకి ప్రమోషన్స్ మీద, బదిలీల మీద, ఇక్కడ అత్యంత విశిష్టమైన సేవలు అందించి పిల్లల మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి ఉపాధ్యాయ మిత్ర బృందానికి, బదిలీ మీద వెళ్ళిన వాళ్ళకి, ప్రమోషన్
సభాయర్మహ గౌరవనీయులు మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే బదిలీ వెళ్ళినటువంటి 9 మంది ఉపాధ్యాయులు పేరు టైం ఎక్కువ అవుతుంది కాబట్టి సమయం ఒకటి తగ్గించుకుంటే బాగుంటుంది. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడికి 2023లో జూన్లో వచ్చాను. వాళ్ళతో నాకు ఉన్న అనుబంధం 2 సంవత్సరాల కంటే తక్కువ, కొద్ది రోజులు తక్కువ అనుకుంటాను. కానీ మేమందరము ఒక కుటుంబం వ్యక్తులలాగా అందరము అలాగే పనిచేసాము, అలాగే ఉన్నాము కూడా, ఇప్పటికి కూడా అలాగే ఉంటున్నాము. ఈసారి కూడా ఉంటామని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. On the dais and all the staff members and my dear students, today is a very important day because our hard worker teachers are transferred from this school and promoted also to various schools. So I want to tell you only one thing, that is who is a teacher. Teacher means మన వీరభద్ర మేషారు అతను మాకు బంధువు అయినప్పటికి కూడా అంతవరకు పరిచయం లేదు. ఇక్కడికి వచ్చాకే బంధువు అయింది. చాలా కార్డియల్గా ఉండేవాళ్ళు. ఏ విషయంలో అయినా ఆన్లైన్ వర్కులు కానీ ఏదైనా ఉండేటప్పుడు హెచ్ఎం గారికి చాలా చేదోడు వాదోడుగా ఉండి హెచ్ఎం బాధ్యతల్ని కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ చేశారు. అతనికి హెచ్ఎం రావడం అనేది లేట్ అయింది, కానీ అతను చేయడం చాలా సునాయాసంగా చేయగలుగుతారు. అతని సర్వీసెస్ కూడా ఇంకా బాగా జరగాలని, అవకాశం ఉంటే మళ్ళీ ఈ డీజీపురంకే హెచ్ఎంగా రావాలని కోరుకుంటున్నాను. అలాగే లక్ష్మీకాంతం మేడం గారు, ఈమె నిజంగా మన శకుంతలాదేవి అన్నట్టుగా మ్యాథ్స్ అంటే ఇప్పుడు కూడా ఆమె క్లాస్ స్టాఫ్ రూమ్లో ఉండటానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఎప్పుడు ఇలా అబ్జర్వ్ చేసి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడే దూరిపోయేవాళ్ళు. ఎక్కడ ఇది 6th క్లాస్ అవని, ఈ క్లాస్ అవని, చాలా ఓపిక. ఎంత పని చెప్పినా, హెచ్ఎం గారు చెప్పినా, మేము చెప్పినా, ఏది చెప్పినా ఒక్కరోజు కూడా కోపగించుకోవడం కానీ కాదు, ఇది నా పని కాదు అనడం కాదు. ఆమె సబ్జెక్ట్ ఎంత బాగా వచ్చో ఈ ఆన్లైన్ వర్క్లు కానీ, ఇంకా మల్టీ టాలెంటెడ్ వెర్సటైల్ అంటుంటారు. ఆమెకు టైపింగ్ కానీ ఆన్లైన్ వర్క్లు కానీ. సభా సరస్వతికి నమస్కారం. నవరత్నాలు అన్నారు మేషర్, వాళ్ళంతా అనడమే కాదు, నవరత్నాలు లాంటి వారే ఇక్కడ. వజ్ర వైడూర్యాలు, మరకత మాణిక్యాలు, పుష్యరాగాలు, కెంపులు, అలాగే ముత్యం, పగడం అంతా అలాంటి వాళ్ళే వచ్చి చక్కగా ఇదయ్యారు. వాళ్ళకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక ముందున్నటువంటి మా ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. వేదిక ముందు ఉన్నటువంటి పిల్లలందరికీ నా శుభాశీస్సులు. ఈరోజు ఇక్కడ సుమారు 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రమోషన్లో కానీ, బదిలీలో కానీ, వివిధ మండలాలకి వెళ్ళినటువంటి ఉపాధ్యాయులైనటువంటి మన వీరభద్ర మేషర్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే లక్ష్మీకాంతమ్మ గారికి, అలాగే లక్ష్మీ మేడం గారికి. ఆల్రెడీ చెప్పాల్సినవన్నీ నాకన్నా ముందు చెప్పిన వాళ్ళందరూ చెప్పేశారు, చెప్పడానికి ఏం లేవు. కాకపోతే నేనైతే ఇక్కడికి వచ్చి 2 years అయింది. ఈ 2 yearsలో వీళ్ళందరూ కూడా ఇప్పటికీ నేను అందరికంటే ఏజ్లో చిన్నదాన్ని, ఎక్కడున్న స్టాఫ్లో అప్పుడు కూడా చిన్నదాన్నే. నన్ను అందరూ కూడా వాళ్ళ చెల్లిలా భావించి చాలా సరదాగా నాతో అందరూ కూడా ఉండి, ఏదైనా సరే ఏ ఒక్క సమస్య వచ్చినా సపోర్టివ్గా ఉంటూ ఒక కుటుంబం లాగా సరదాగా ఉండేవాళ్ళం. అలాంటి వాళ్ళు వెళ్ళిపోవడం అయితే కొంచెం బాధగానే ఉంది. ఈ పాఠశాలలో సుదీర్ఘకాలం పనిచేసి 2 ప్రధానోపాధ్యాయులుగా, మిగిలిన వారు వివిధ పాఠశాలలకు ఉపాధ్యాయులుగా బదిలీపై వెళ్ళిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ పాఠశాలలో ఉన్న మిగిలిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది వారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. అయితే పిల్లలు ఎవరో మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఎవరు మాట్లాడుతున్నారో నేను నిమిషం
ఈరోజు మనం ఇలా కలుసుకోవడం అనేది చాలా శుభదినం. ఇక్కడి నుంచి బదిలీ అయిన ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారములు మరియు అభినందనలు. బదిలీ అయిన ఉపాధ్యాయులను మనము ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మనని ఎప్పుడు చూసినా మొహం చాటేయకుండా చక్కగా పలకరిస్తూ మనం చక్కగా ఉండాలి. మనం బదిలీ అయిన టీచర్లను ఎప్పుడూ గౌరవిస్తూ ఉండాలి. ట్రాన్స్ఫర్స్ మీద వెళ్ళి ప్రమోషన్లు పొంది వచ్చినటువంటి ఈ ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. అలాగే ఈ పాఠశాలకు నూతనంగా రంగ ప్రవేశం చేసిన ఉపాధ్యాయ మిత్రులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా నా నమస్కారాలు. మరియు ఎంటీఎస్ అలాగే సిఆర్పి గారికి కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు చూసుకున్న ఈ విధంగా ఈ పాఠశాల విద్యార్థుల్ని మీరందరినీ కలుసుకునే అవకాశం కల్పించినందుకు నాకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు వీరభద్ర మహేష్ చెప్తుంటే అనిపించింది, మేమందరం ఒక రేకుల షెడ్లు తప్పించి ఏం లేవు. ఉపాధ్యాయ విద్యార్థులు వాళ్ళ తీరు అంటే మార్పు అనేది ఎప్పుడు క్రమక్రమంగానే సాగుతుంది. ఈ పాఠశాలకి నేను జనవరి 2021 జనవరి 15 సరిగ్గా పండగ రోజు అందరూ ఇళ్లలో పండగ జరుపుకుంటున్న సందర్భంగా ఇళ్లలో ఉండవలసిన సమయంలో మాకు ట్రాన్స్ఫర్స్ అనేవి నిర్వహించి బదిలీపై రావడం జరిగింది. ఆ రోజు నేను వచ్చేసరికి పాఠశాల ఒక గుమస్తా గారు మాత్రమే ఉండి నన్ను జాయిన్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ మేము 2017 ఆగస్టు 2వ తేదీన వచ్చామండి. నేను కూడా 2017 ఆగస్టు 2 ఇక్కడికి రావడం జరిగింది. మ్యాక్సిమం 8 or 9 మెంబర్స్ టీచర్స్ మేము ఒకేసారి ఇక్కడికి ట్రాన్స్ఫర్ పై వచ్చాము. కుటుంలో నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ కంచిల్ మండలం 2014 డిఎస్సి 16న ఇచ్చారు పోస్టింగ్. 1 year చేశాను. తర్వాత పోస్ట్ రేషనలైజేషన్ అయిపోయింది. అక్కడ మా కొలీగ్స్ 3 టీచర్స్, ఒక మ్యాథ్స్ అసిస్టెంట్ హెచ్ఎం సార్ ఉండేవాళ్ళు, మిగతా 2 ఎస్జిటి సార్లేని వాళ్ళు 6. పిల్లల విషయంకి వస్తే టీచర్స్ ఇప్పుడే మీకు ఏమన్నారు, కటింగ్ మాస్టర్ అని అన్నారు. అంటే పిల్లలు జుట్టు పెంచుకుంటే ఓర్చుకోలేని మాస్టర్ అని చెప్పి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే క్రమశిక్షణ. అంటే క్రమశిక్షణ విషయంలో అంత కఠోరంగా ఉండడం వల్ల ఇప్పుడు నేను ఫీల్ అవ్వట్లేదు. ఆ మాట ఒక విధంగా నాకు ప్లస్ పాయింట్. ఎందుకు అలా అన్నారంటే బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. అదే సారు తెలుగు సార్ కూడాను 10th B సెక్షన్ కోసం సార్ కూడా అన్నారు, అన్యాయం అయిపోతున్నారని పిల్లలు. అదే డెలివరీ వచ్చే వరకు అది అంత కామైనా కానీ ఆ సర్వీస్ నాకు. నేను ఇక్కడ రాజా మండలం నుంచి పదోన్నతిపై ఇక్కడికి వచ్చాను ఇంగ్లీష్ అసిస్టెంట్గా. వచ్చిన వెంటనే
యాక్చువల్ నా సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ అని అనకండి. నా సబ్జెక్ట్ యాక్చువల్గా అటువంటి ఇక్కడ పనిచేసి వివిధ పాఠశాలకు వెళ్ళి వచ్చినటువంటి మన వీరభద్ర మాస్టర్ గారికి, అలాగే లక్ష్మీకాంతమ్మ గారికి, ఆదికేశవరెడ్డి గారికి, బయలాజికల్ సైన్స్ మేడం అయినటువంటి లక్ష్మీ మేడం గారికి, పార్వతి మేడం గారికి, అలాగే ఉమా మేడం గారికి, అలాగే రవి మాస్టర్ గారికి మా స్కూల్ తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున, మా పిల్లల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఇటు ఆపండి, అటు 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 అయ్యండి మాస్టర్, వీడియోలో బాగా వస్తాయి. పప్పు సార్ మీ కలకడ ముందు